అనంత విశ్వ సంపదని ఆకర్షించడానికి మీ ముందుకు వస్తుంది అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, లైఫ్ కోచ్, వైబ్రెన్సీ వంశీ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కారం. వంశీ గారు, ఇప్పుడు మామూలుగా రావి చెట్టుని వేప చెట్టుని కలిసి పూజిస్తూ ఉంటారు. చాలా గుళ్ళల్లో కూడా చూశాను నేను. రెండు కలిపి ఉంటాయి. వాటి చుట్టూ ప్రదర్శనలు చేయడం కానీ, మనం ఒక వీడియోలో కూడా మాట్లాడుకున్నాము, ప్రదర్శనలు చేస్తూ ఉంటారు అని చెప్పేసి. అంటే అసలు అలా రెండు కలిపి ఉండడం వల్ల, దాన్ని అలా పూజించడం వల్ల ప్రయోజనాలు ఏముంటాయి అసలు? రావి చెట్టు, వేప చెట్టు కలిపి ఉన్న వృక్షానికి పూజించడం వల్ల హిందూ సాంప్రదాయంలో పవిత్రమైన సంగమంగా కూడా పరిగణిస్తారు. చాలా గ్రేట్ రిజల్ట్ ఇస్తుంది. అటు ఔషధ పరంగా చూసుకున్నా, మేనిఫెస్టేషన్ పరంగా చూసుకున్నా, స్పిరిచువల్ పరంగా చూసుకున్నా అది ఒక అద్భుతమైన సంభోగం అని చెప్పొచ్చు. విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. ఇంతకు ముందు కూడా ఏ చెట్టు చుట్టూ ఏమి ప్రదక్షిణ చేయడం వల్ల ఏమి లాభమో కూడా ఇంతకు ముందు కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ అని చెప్పొచ్చు. అంటే దాని యొక్క కలయిక వల్ల ఏమేమైనా రిజల్ట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 1+1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 2. మేనిఫెస్టేషన్లో 1+1 ఈజ్ ఈక్వల్స్ టు 11. ఈ రెండు వృక్షాలు కలిసి ఉన్న చోట ప్రదక్షిణ చేసిన, పూజ చేసిన, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఏమి చేసినా రిజల్ట్ అనంతం, అమోఘం, అమేఘం. విల్ డీకోడ్ అబౌట్ సూక్ష్మంగా డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ వారాహిదేవి నమః, ఓం నమః అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞాభివందనం. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కారం. రావి చెట్టు మరియు వేప చెట్టు కలిసి ఉన్నప్పుడు దానికి మనం పూజ చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలన్నీ కూడా అద్భుతమైన రహస్యాలు. ఐఎమ్ టెల్లింగ్ యూ, అది ఒక గ్రేట్ రిజల్ట్ ఇస్తుంది. అంటే డబుల్, ట్రిపుల్, మల్టిపుల్, ఒక కాంపౌండింగ్ రిజల్ట్ ఇస్తుంది. అసలు స్పిరిచువల్ బెనిఫిట్స్ అంతు చిక్కలేనంత స్పిరిచువల్ బెనిఫిట్స్ ఉన్నాయి. అది ఇన్ జనరల్ ఎక్కడ పడితే అక్కడ న్యాచురల్గా ఆవిర్భవించవు. కొన్ని పవిత్రమైన స్థలాలలోన మాత్రమే అవి వాటి మట్టుగా అవి భగవంతుడి ఆశీర్వాదం పుడతాయి. అండ్ తూర్పు దిశగా ఉన్న రావి చెట్టుకి వేప చెట్టు కలిసి అక్కడ చెట్టు వృక్షం స్టార్ట్ అయితే అది ఇచ్చిన స్పిరిచువల్ బెనిఫిట్స్ అల్టిమేట్. ఇప్పుడు 4 మూలాలు ఉన్నాయి కదా, రావి చెట్టు ఏ మూల పైపైనా ఉండొచ్చు, ఏ దిశగా అయినా ఉండొచ్చు. బట్ తూర్పు దిశగా రావి చెట్టు ఉండి దానికి సంభోగంగా వేప చెట్టు ఉంటే స్పిరిచువల్ బెనిఫిట్స్ అద్భుతం. కాకపోతే ఏమేమి ప్రాక్టీసెస్ చేయాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది మనం మాట్లాడతాం. రావి చెట్టుని బ్రహ్మస్వరూపంగా చూస్తాం, సృష్టికర్త. వేప చెట్టుని శక్తి స్వరూపంగా చూస్తాము, అంటే దుర్గమ్మ, అమ్మవారు. ఈ 2 చెట్లే కాకుండా త్రిశక్తి అంటాం. మర్రి చెట్టు, రావి చెట్టు, వేప చెట్టు మరియు మర్రి చెట్టు ఇలాగ కలిసి ఎక్కడైనా ఉంటే స్పిరిచువల్ బెనిఫిట్స్ లక్షల రేట్లు. అంటే అక్కడే బ్రహ్మదేవుడు ఉన్నాడు, ఆ మర్రి చెట్టు దగ్గరే విష్ణువు ఉన్నాడు, వేప చెట్టు దగ్గర అమ్మవారు ఉన్నారు. త్రిశక్తి అంటాం, త్రిశక్తి. అద్భుతమైన రిజల్ట్. సైంటిఫిక్గా చూసుకుంటే వేప చెట్టు మనం తీసుకుంటున్న గాలిని శుద్ధి చేస్తుంది అని కూడా ఉంది. అండ్ పీపుల్ ట్రీ, రావి చెట్టులో నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఈ విశ్వంలో న్యాచురల్గా ఆవిర్భవించిన ప్రతి అణువుకి ఒక ఎనర్జీ ఉందని. ఈ రావి చెట్టుకున్న ఎనర్జీ ఏంటి? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. శరీరంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్, కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలని అన్నిటినీ చీల్చి చెండాడిస్తుంది. ఓం సం శనిశ్చరాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే రిజల్ట్ అద్భుతం. అండ్ ఇలాంటి త్రిశక్తి ఉన్న దగ్గర కానీ, లేదా రావి చెట్టు వేప చెట్టు కలయిక దగ్గర మనం దీపం పెడితే, ఆవ నూనెతో దీపం పెడితే, ఏదో ఒక నూనెతో దీపం పెట్టి మనం ఏమి స్మరించుకున్నా ఒక తాంబూలం అక్కడ వేయాల. తమలపాకుతో ఎంతో కొంత డబ్బులు వేసి ఒక తాంబూలంగా రావి చెట్టుకి, వేప చెట్టుకి, ఆ త్రిశక్తి చెట్లకి మనం ఒక తాంబూలం సమర్పిస్తే మన భవిష్యత్ అంతా వాళ్ళ చేతిలో పెట్టేసినట్టే. అంటే మన భవిష్యత్తుకి కర్త, కర్మ, క్రియ
ఆ వేప చెట్టులో ఉన్న అమ్మవారే, ఆ రావి చెట్టులో ఉన్న బ్రహ్మ సృష్టికర్తే, ఆ మర్రి చెట్టులో ఉన్న విష్ణువు. ఒక తాంబూలం వేసేసామంటే ఇంకా మన బాధ్యత అంతా వాళ్ళదే అని అర్థం. తాంబూలంలో ఆ తమలపాకులో 27 లక్షణాలు ఉన్నాయి. నక్షత్ర గుణం ఉంటుంది, తమలపాకుకి నక్షత్ర గుణం ఉంటుంది. అద్భుతమైన కథ ఉంది దానికి. అసలు తమలపాకు ఎలా ఆవిర్భవించింది, అందులో పుష్పం ఉండదు. ఏదైనా ఒక మహావృక్షం నుండి ఒక పువ్వైనా ఉండాలా, కాయ అయినా ఉండాలి. ఇందులో పువ్వు ఉండదు, కాయ ఉండదు, మొత్తం ఆకే. అదొక మంగళ ద్రవ్యంగా కూడా చూస్తాము తమలపాకుని. అది రావి చెట్టు చుట్టూ వేప చెట్టు దగ్గర ఒక దీపం పెట్టి ఒక 7 సార్లు కానీ 9 సార్లు కానీ ప్రదక్షిణ చేసి ఒక తాంబూలం ఇస్తే ఇంకా భవిష్యత్తు మొత్తం ఎవరు టేక్ కేర్ చేస్తారు? మహావిష్ణువు, ఆ బ్రహ్మదేవుడు మరియు అమ్మవారు, పరాశక్తి, ఆదిశక్తి, పరాశక్తి, శ్రీశక్తి, ఆమె సృష్టిని నడిపిస్తున్న శక్తి ఆది పరాశక్తి, మొత్తం వాళ్ళే కేర్ తీసుకుంటారు. అద్భుతమైన స్పిరిచువల్ రెమెడీ. ఐఎమ్ టెల్లింగ్ యూ, అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. వారానికి ఒకసారైనా మనం వెళ్ళి ప్రదక్షిణ చెయ్యాలి. అటు ఆరోగ్యానికి మంచిది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, డబ్బును సంపాదించుకునే అవకాశాలు ఓపెన్ అప్ అయిపోతే మేనిఫెస్టేషన్ 10,000 రెట్లు రిజల్ట్ పెరుగుతుంది. అండ్ మేనిఫెస్టేషన్కి, ట్రీ హగ్గింగ్కి, మేనిఫెస్టేషన్కి, చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసేదానికి కూడా కనెక్షన్ ఉందని ఎన్నో వీడియోస్లో ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది. అండ్ ఇలాంటి వృక్షాల కిందన వేప చెట్టు, రావి చెట్టు, ఈ మర్రి చెట్టు కలయిక, ఈ వృక్షాల కిందన ధ్యానం చేస్తే, మెడిటేషన్ ధ్యానము చేస్తే రిజల్ట్ అనంతం, అమోఘం, అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఎక్కడ? రావి చెట్టు కిందన, ఈ కలయిక, ఈ త్రిశక్తి చెట్టుల కిందన ఆ నీడ పట్టున ఉంటూ, ఆ ఒడ్డున ఉంటూ, ఆ చెట్టు మొదల్లో కూర్చొని ప్రదక్షిణ కానీ ధ్యానం కానీ చేసిన అద్భుతమైన రిజల్ట్. అండ్ పూర్వంలో పూర్వీకులు ఇంటి ఎదురుగా ఈ చెట్లు ఉంచేవాళ్ళు. అటు వేప చెట్టు కానివ్వండి, ఆరెల్స్ రావి చెట్టు కానివ్వండి, ఇంటికి ఎదురుగా ఉంచేవాళ్ళు పూర్వీకులు. అంటే ఇంతకు ముందు, ఇప్పుడు ఎవరు ఈ అపార్ట్మెంట్స్ వల్ల చిన్న చిన్న మొక్కలకే కానీ పెద్ద పెద్ద ప్లాంట్స్ పెట్టుకోవడానికి స్కోప్ లేదు. అలా ఉండడం వల్ల గృహంలోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ప్రవేశించకుండా ఆ చెట్లు, ఆ మహావృక్షాలు, ఆ పవిత్రమైన మహావృక్షాలు ఒక రక్షణ కవచాన్ని ఇంటి చుట్టూ ఏర్పాటు చేస్తాయి. ఆ రక్షణ కవచం మానవ మాతృలకి కనిపించదు. సకల నెగిటివ్ ఎనర్జీస్ కలిసి వచ్చినా ఆ గృహంలోకి ఎంట్రీ అయ్యే స్కోప్ లేదు. పూర్వంలో అలా ఉంది. ఇప్పుడు ఎవరికైనా ఫామ్ హౌసెస్ ఉండి, ప్లేస్ ఉండి, పాసిబిలిటీ ఉంటే, ఇట్స్ మై సజెషన్, ఒక రావి చెట్టు వేసుకోండి, ఒక వేప చెట్టు వేసుకోండి, చాలా మంచిది. మనకి బిల్వపత్రం అంటాం శివుడికి, చాలా మంచిది. ఒక తులసమ్మ, ఒక కలబంద, అలోవెరా, ఇవన్నీ కూడా శుభం. నెగిటివ్ ఎనర్జీని లాగిస్తుంది, ఇంటికి శుభాన్ని ఇస్తుంది, లక్ష్మీదేవిని ఇస్తుంది. అష్టలక్ష్మిల గృహంలోకి వచ్చి తాండవం ఆడుతారు. 7 హిందూ కాస్మాలజీ ప్రకారం ఒక్కసారి లక్ష్మీదేవి అడుగు పెడితే, విచ్ మీన్స్ పాజిటివ్ ఎనర్జీయే లక్ష్మీదేవి మనకి అడుగు పెడితే 7 జనరేషన్స్ తిరిగి ఉండదని హిందూ కాస్మాలజీలో లిఖించబడి ఉన్నది. సో ఇవన్నీ కూడా సైన్స్. అండ్ పురాణాలలో ఒక విశ్వాసం ఉంది, ఎవరికైతే సర్పదోషాలు ఉంటాయో, సర్పదోషం అంటాం కదా స్నేక్స్ వల్ల, ఆ దోషాలు నివారణకి ఈ చెట్లకు పూజిస్తారు. రావి చెట్టు, వేప చెట్టు కలయిక ఉన్న చెట్లకి మనం వాటర్ ఆఫర్ చేసి, పచ్చిపాలు ఆఫర్ చేసి, ఒక దీపం పెట్టి, ఒక తాంబూలం వేసుకొని 7 సార్లు కానీ 9 సార్లు కానీ ప్రదక్షిణ చేసి దండం పెట్టుకుంటే సర్పదోషాలు నివారణ అవుతాయి అని పురాణాలలో ఒక అద్భుతమైన విశ్వాసం కూడా ఉంది. అలానే మనకి ఎక్కువ బ్లాక్ మ్యాజిక్, నెగిటివ్ ఎనర్జీ, కనుదిష్టి, నజర్ ఉందనుకోండి, ఇంట్లో గొడవలు, చిరాకు, రోజు ఇంట్లో దీపం పెట్టలేకపోతున్నాము, రెగ్యులర్గా సిక్ అవుతున్నాము, ఇంట్లో రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయి, ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, ఇలా ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉంది. ఇలాంటి ప్రతికూల శక్తులు శరీరంలో ఉన్నప్పుడు ఈ మహా అద్భుతమైన పవిత్రమైన వృక్షాల చుట్టూ ప్రదక్షిణ చేసిన, ఆ వృక్షాల దగ్గర కూర్చొని ధ్యానము చేసిన శుభ ఫలితాలు కలుగుతాయి అని చెప్పి పురాణాలలో ఒక అద్భుతమైన నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, రచించబడి కూడా ఉన్నది. వట సావిత్రి వ్రతం చేస్తారు ఆ వృక్షాల దగ్గర. అలానే నాగపంచమి రోజు, ఆషాఢ శుక్రవారాల రోజు కూడా ఆ పవిత్రమైన వృక్షాలకి పూజించడం ద్వారా సౌభాగ్యం, ఇంట్లో అష్టైశ్వర్యాల, భోగభాగ్యాలు, సిరి సంపదలు ఉంటాయని రిజల్ట్ కూడా ప్రూవెన్ కాన్సెప్ట్. ఆషాఢ శుక్రవారాల టైంలో, నాగపంచమి టైంలో, అండ్ ఆ మహావృక్షాల దగ్గర కూడా ఏదైనా వ్రతం చేసుకుంటే చాలా మంచిది. పూర్వంలో అంటే ఒకప్పుడు పిక్నిక్స్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటి వృక్షాల దగ్గరే మనం వండుకొని ఆ కిందన కూర్చొని తినేవాళ్ళు. అదంతా కూడా మంచిది. ఊరికనే ఇవేమి ఆచారాలు రాలేదు, ఇవేమి మూఢనమ్మకాలు కాదు. ప్రతిదానికి రిజల్ట్ ఉంది, సొల్యూషన్ ఉంది, ఆన్సర్ ఉంది. అండ్ అద్భుతమైన రిజల్ట్ రావాలంటే కొన్ని రెమెడీస్ ఉన్నాయి. ఈ రావి చెట్టు, వేప చెట్టు కలయిక దగ్గర నాగుపాముకి రిలేటెడ్, నాగదేవతకి రిలేటెడ్ ఏమి ప్రతిష్ఠించినా,
శివలింగాన్ని ప్రతిష్ఠించిన అద్భుతమైన రిజల్ట్. ఇన్ వేప చెట్టు రావి చెట్టు కలయిక దగ్గర నాగదేవతకి సంబంధించినవి ఆ సర్పాల యొక్క ఉంటాయి కదా, అది మరియు శివలింగాలు ప్రతిష్ఠించితే జనరేషన్స్కి బ్రహ్మాండంగా ఉంటుంది. పాసిబిలిటీ ఉంటే ఎవరైనా టెంపుల్స్ దగ్గర ఆఫర్ చేయొచ్చు. చక్కగా ఎవరైనా సలహా తీసుకొని చక్కగా కొని అక్కడ ప్రతిష్ఠించి పూజలు చేయండి, చాలా మంచిది. ఐమ్ టెల్లింగ్ యూ, గ్రేట్ రిజల్ట్ ఇస్తుంది. ఇది ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ కూడా నేను అందరికీ గుర్తు చేస్తున్నాను. ఈ కలయిక ఉన్న దగ్గర నాగ సర్పాలకి రిలేటెడ్ పెట్టి ఆర్ఎల్స్ శివలింగం పెట్టిన ది బెస్ట్ రిజల్ట్. అండ్ శుక్రవారం రోజు మరియు అమావాస్య రోజు, శుక్రవారం రోజు మరియు అమావాస్య రోజు 100% ఈ కలయిక వృక్షాల దగ్గర దీపం పెట్టండి, అద్భుతమైన రిజల్ట్. రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చెట్ల దగ్గర శుక్రవారం రోజు మరియు అమావాస్య రోజు మనం దీపం పెట్టి ఒక 9 ప్రదక్షిణలు చేసి ఒక తాంబూలం వేస్తే ఇంకా పట్టిందల్లా బంగారం. అంటే లైఫ్ ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. సులభంగా సునాయాసంగా దేన్నైనా మీరు ఆకర్షించే శక్తి మీకు అమ్మవారు ప్రసాదిస్తుంది, మహాశివుడు ప్రసాదిస్తాడు, బ్రహ్మదేవుడు ప్రసాదిస్తాడు. ఈ అండపిండ బ్రహ్మాండాలు సృష్టించిన పరమాత్ముడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదం పొందిస్తారు. ఎవరికైతే ఇంట్లో బాధలు దోషాలు ఎక్కువ ఉన్నాయో ఈ రెమెడీస్ హెల్ప్ అవుతాయి. ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించడము, ఈ నాగుపాముల యొక్క విగ్రహాలని ప్రతిష్ఠించడం, అంటే శుక్రవారం మరియు ఆదివారము అమావాస్య రోజు దీపం పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో అద్భుతమైన జీవితాన్ని తులుతోగడమే కాకుండా మేనిఫెస్టేషన్ 10,000% రిజల్ట్ వస్తుంది. ఇది చెయ్యండి, ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఇది చేయడానికి మీరు రెడీగా ఉంటే ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి, కామెంట్స్లో హర మహదేవ్ అని టైప్ చేయండి, మన అనుకున్న వాళ్ళందరికీ పంచండి. సనాతన ధర్మం యొక్క విలువ అందరికీ తెలిసేటట్టు చేయండి. ప్రతి దానిలో కూడా ఒక ఎనర్జీ ఉంది. ఈ పవిత్రమైన మహావృక్షాల యొక్క ఆశీర్వాదం మనమందరం పొందడానికి దీస్ ఆర్ ద రిచువల్స్. మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈ యొక్క రిచువల్స్ మీరు ఆచరణలో పెట్టండి. లక్షల రూపాయలు 1,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. మన ఇంటికి లెస్ దెన్ 10 కిలోమీటర్స్ రేడియస్లో ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో రావి చెట్టు ఉంటుంది, వేప చెట్టు ఉంటుంది. మనస్ఫూర్తిగా వెళ్ళి ప్రదక్షిణ చేసి 10 రూపాయలు కూడా ఖర్చు లేదు, ఒక దీపం పెట్టండి, ఇంటికి శుభం. ₹1 ఖర్చు అవుతుంది, ఒక తాంబూలం పెట్టండి, ఇంటికి శుభం జరుగుతుంది. సైనింగ్ ఆఫ్. అహం బ్రహ్మాస్మి. సో వంశీ గారు, ఇప్పటి వరకు మనము మోర్ దాన్ 20+ బేసిక్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసాము. సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి అవి. తర్వాత మెడిటేషన్ సంబంధించి కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం, అది కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది, గ్రేట్ అనుకోవచ్చు. మరి ఇంకా అహం బ్రహ్మశ్రీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మరి కొత్తగా ఇంకేమైనా ఎక్స్ట్రా క్లాసెస్ వస్తే బాగుంటాయని కొంతమంది అనుకుంటున్నారు, కామెంట్స్ కూడా పెడుతున్నారు, అడుగుతున్నారు మమ్మల్ని. సో మీరు మాకు అహం బ్రహ్మశ్రీ నుంచి ఒక కొత్త కాన్సెప్ట్ ఏదో తెస్తున్నట్టు మాకు రివీల్ అవుతుంది. మరి ఒకసారి దాని గురించి మా వ్యూవర్స్. Sure. First of all, from bottom of my heart, I'm telling you this. ఒక తెలియని ఒక హ్యాపీనెస్, ఒక తెలియని ఒక ఎగ్జైట్మెంట్, వీటన్నిటికంటే మించి ఒక బాధ్యత. ఎందుకు అంటే లైఫ్లో యాదృచ్ఛికంగా ఏది జరగదు. మేమెన్నడూ అనుకోలేదు యూనివర్సల్ సబ్జెక్ట్ని ఇలా ప్రపంచం మొత్తం చాటి చెప్తాము అహం బ్రహ్మాస్మి అన్న నినాదంతో అని. పీపుల్ ఆర్ కాలింగ్ అస్ యాజ్ ఎ స్పిరిచువల్ మాస్టర్, డివైన్ మాస్టర్, విశ్వగురు అని చెప్పి. ఇదంతా కూడా గాడ్స్ ప్లాన్, భగవంతుడు పెట్టిన భిక్ష, మా పూర్వీకుల ఆశీర్వాదం, మా ఇంటి ఎలివేలుపు ఆశీర్వాదం, మేము చేసిన సాధనలకి, ఏదో జన్మలో చేసుకున్న పుణ్య కార్యక్రమాలకి ఫలితం ఇది అని భావిస్తున్నాము. యూనివర్సల్ మెసెంజర్గా యూనివర్స్ మమ్మల్ని ఎన్నుకున్నది. సో అవుట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ప్రపంచానికి ఏదో ఒకటి ఇవ్వాలి. దిశ దశ త్రూ మేనిఫెస్టేషన్ నిర్దేశించాలి. ముఖ్యంగా తెలుగు వాళ్ళు యూనివర్సల్ సబ్జెక్ట్ని పట్టుకుంటే పేదవాడు పేదరికానికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అన్నది మేనిఫెస్టేషన్లో ఉన్నది. మేనిఫెస్టేషన్ వల్ల పేదరికానికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు, ధనవంతులుగా కుబేరులుగా అయితే కంట్రీ గ్రో అవుతుంది, అబండెన్స్గా గ్రో అవుతుంది. సో దానికి సంబంధించి ఏ క్లాస్ అవ్వనివ్వండి, ఎటువంటి బుక్కు పెన్ను ఏముండదు, భగవంతుడి ఆశీర్వాదం ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ వీఆర్ గైడింగ్ అన్నట్టు. ఎందుకంటే నాలెడ్జ్కి ఎండ్ పాయింట్ ఉండదు. విశ్వజ్ఞానం అనంతం, అమోఘం, అమేఘం, ఎండ్ పాయింట్ ఉండదు. సో భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఫర్ ద ఫస్ట్ టైం ఒక స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాం. ఇది కూడా ఓపెన్గా మాట్లాడుకుంటే మేనిఫెస్టేషన్కి సంబంధించి ఆన్ ఏ పర్సనల్ నోట్ మేము చాలా ప్రాక్టీసెస్ చేయాల్సి ఉంటుంది. ప్రాక్టీసెస్ కంటే చాలా సాధన చేయాల్సి ఉంటుంది, చాలా సేవ చేయాల్సి ఉంటుంది, చాలా సాక్రిఫైసెస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏమంటాం,
ఎవరి విద్య వాళ్ళకి పనికిరాదు అన్నట్టు ఒక డాక్టర్ తాను సంరక్షించుకోలేడు, ఇంకో డాక్టర్ హెల్ప్ కావాల్సి ఉంటుంది. బట్ లోక కళ్యాణం కొరకు తాను రక్షించుకోకపోయినా సరే ప్రపంచానికి ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పి కదిలే అంశతో మేము అడుగులు వేస్తున్నాము అహం బ్రహ్మాస్మి అన్న నినాదంతో. సో ఎన్నో సాధనాసు, ఎన్నో సాక్రిఫైసెస్, మంత్రోపదేశాలు అంటారా, మంత్రాస్, చాంటింగ్స్ అన్నీ, అంటే స్పిరిచువాలిటీ రిలేటెడ్ ఏమైతే ఉన్నాయో దైవశక్తికి దగ్గరగా వెళ్ళడానికి, విశ్వశక్తికి దగ్గరగా వెళ్తూ మేము ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడమే కాకుండా ఆకలితో ఉన్న వాళ్ళకి నేర్చుకోవాలి, ఉన్నత స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, గ్రో అవ్వాలి, అలాంటి వాళ్ళ కొరకు ఆలోచించి కొన్ని సాధనాస్, సాక్రిఫైసెస్, ప్రేయర్స్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ ఇవన్నీ చేస్తున్న ప్రాసెస్లో స్వప్న దర్శనం ద్వారా భగవంతుడు కొన్ని సంకేతాలు మాకు పంపిస్తాడు. బ్రాహ్మీ ముహూర్తం టైంలో ల్యూసిడ్ డ్రీమ్స్, వివిడ్ డ్రీమ్స్ అంటాం. ఆ రూపంలో విశ్వము కావచ్చు, భగవంతుడు కావచ్చు, పరమాత్ముడు కావచ్చు, జగన్మాత కావచ్చు, మేము ఎవరినైతే దైవంగా తలుచుకుంటున్నామో ఆ శక్తి మాకు ఇస్తున్న సంకేతాలని జోడించి ఈసారి ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. అందుకే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను తల్లి, ఇది దైవ కార్యక్రమం, ఇది విశ్వ కార్యక్రమం. ముఖ్యంగా తెలుగు వాళ్ళు ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, వాళ్ళు అనుకున్నవన్నీ సాధించాలి, జన్మల నుండి కొనసాగుతున్న చెడు కర్మలు, పాపాలను ప్రక్షాళన జరిగి వాళ్ళంతటి వారు స్వయంగా ఉన్నత శిఖరాలకు వెళ్తూ గవర్నమెంట్కి నేను ఎక్కువ ట్యాక్స్ ఇస్తాను అన్న మైండ్ సెట్తో ఆర్థిక స్వాతంత్రతని అచీవ్ అవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఇది మేము లాంచ్ చేస్తున్నాం. నేను లాంచ్ చేస్తున్నాను అని చెప్పే కన్నా నా చేత భగవంతుడు చేయిస్తున్నాడు అని చెప్పడంలో నాకు అనుమానం లేదు. నేను లాంచ్ చేస్తున్నానని చెప్పే కన్నా అది విశ్వం యొక్క ఆజ్ఞ అని చెప్పడంలో నాకు అనుమానం లేదు. నేను లాంచ్ చేస్తున్నానని చెప్పే కన్నా నా చేత నడిపించడానికి విశ్వం, పంచభూతాలు, నవగ్రహాలు, మా కులదైవం, గృహదైవం అన్నీ కలిసి ఒక శక్తిగా ఏర్పడి మమ్మల్ని ఎన్నుకొని మా చేత చేయిస్తుంది అన్న చెప్పడంలో మాకు నాట్ 1% డౌటు లేదు, ఎగ్జాగరేషన్ కూడా లేదు. ఇది ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ అని చెప్పొచ్చు. సో ఈ యొక్క దైవ కార్యక్రమం పేరేంటంటే అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. ఇందులో ఏం కవర్ అవుతాయి అంటే స్పిరిచువల్ సబ్జెక్ట్కి సంబంధించి A to Z, దైవశక్తితో, విశ్వశక్తితో, పంచభూతాలతో, నవగ్రహాలతో, మనకున్న గురువులతో, మనకున్న అంతరాత్మతో మమేకం అవ్వడానికి A to Z ఏమున్నాయో అన్నీ మాట్లాడబోతున్నాం. కృతజ్ఞత గురించి వీఆర్ గోయింగ్ డైవ్ డీప్ ఇన్ టు దాట్. మనీ మేనిఫెస్టేషన్, ఇవన్నీ చిన్నవమ్మ. మనీ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, అష్టలక్ష్ముల్ని గృహంలోకి తీసుకొని వచ్చి కూర్చొని పెట్టించడం, ఇంట్లో ఉన్న కాస్మిక్ ఎనర్జీని మొత్తం ఛానలైజ్ చేసి ఓన్లీ పాజిటివ్ శక్తులు మాత్రమే ఇంట్లో ఉండిపోవాలి, పర్మనెంట్గా ఉండిపోయేటట్టు నాలెడ్జ్ని ఇవ్వబోతున్నాం. అది కంప్లీట్ భగవంతుడి ఆశీర్వాదం. నాది నాట్ 1% కూడా లేదు. రూపం నాది, నాకు నడిపిస్తున్న శక్తి విశ్వశక్తి అన్న మాట గుండె లోతుల నుండి హార్ట్ మీద చేసి ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్లీ. అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. మెయిన్ మోటో ఏంటంటే కనెక్షన్. ఎవరితో? భగవంతుడితో. నువ్వు అల్లా అనుకోండి, జీసస్ అనుకోండి, గౌతమ్ బుద్ధుడు అనుకోండి, కృష్ణ పరమాత్మ అనుకోండి, మహాశివుడు అనుకోండి, జగన్మాత అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇస్ వన్. ఆ ఎనర్జీతో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి? సనాతన ధర్మంకి వస్తే నవగ్రహాస్ మనకు ఎలా సహకరించాలి, పంచభూతాస్ మనకు ఎలా సహకరించాలి, పంచభూతాలకు రిలేటెడ్ కొన్ని సీక్రెట్ మంత్రాస్ ఉన్నాయి, నవగ్రహాస్కి రిలేటెడ్ కొన్ని సీక్రెట్ మంత్రాస్ ఉన్నాయి. రైట్ టైంలో రైట్ ముద్రాస్ వేసుకొని, ముద్రాస్ అంటాం, ఇవన్నీ ముద్రాస్, కొన్ని ముద్రాస్ ఉన్నాయి. రైట్ ముద్రాసు రైట్ టైంలో రైట్ వేలో మెడిటేషన్ చేసి, రైట్ వేలో మేనిఫెస్టేషన్ చేసి ఆ మంత్ర చాంటింగ్ చేస్తే ఎలాంటి దోషాలు ఉండనివ్వండి. నవగ్రహాలు అలా వచ్చి ఆశీర్వదిస్తాయి, పంచభూతాలు అలా వచ్చి ఆశీర్వదిస్తాయి, ప్రకృతి అలా డోర్స్ ఓపెన్ చేయాలి. లిటరల్లీ మీకు అనుకూలంగా మదర్ నేచర్ కూడా కలిసి వచ్చేస్తుంది. అంటే ఒక కొమ్మకి నువ్వు అటువైపు ఒంగు అంటే అటు ఒంగుద్ది, ఇటువైపు ఒంగు అంటే ఇటు ఒంగుద్ది. అలాంటి ఎనర్జీ శరీరంలో యాక్టివేట్ అయిపోతాయి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వాళ్ళు నాతో 11 days జర్నీ చేసే ఆపర్చునిటీ వాళ్ళకి. అండ్ వాళ్ళ గురించి నేను తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టుగా నేను ఏమాత్రం విశ్వజ్ఞానం అందివ్వగలను, వాళ్ళతో జర్నీ చేసే ఆపర్చునిటీ నాకు
భగవంతుడు కల్పిస్తున్నాడు. కంప్లీట్ యూనివర్సల్ లాస్ మాట్లాడబోతున్నాం, నేచర్ లాస్ మాట్లాడబోతున్నాం, డివైన్ స్పిరిచువల్ అవేకనింగ్ ఎలా వెళ్ళాలి, చక్రాస్ యాక్టివేషన్, మెడిటేషన్స్, మనీ మెడిటేషన్స్. ఓపెన్గా చెప్పాలంటే హెడేక్ ఫ్రీ, ట్రబుల్ ఫ్రీ, పీస్ఫుల్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, అది కూడా లావిష్ అబండెంట్ లైఫ్, మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా కుబేరులుగా ఉండిపోవాలి. దానికి తగ్గట్టుగా ఒక ఫస్ట్ టైం స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ అహం బ్రహ్మాస్మి సాధన. పేరులోనే ఉంది అహం బ్రహ్మాస్మి అంటే ఐఎమ్ ద గాడ్, ఐఎమ్ ద యూనివర్స్, ఐఎమ్ ద సుప్రీం అని అర్థం. అద్వైతం నుంచి తీసుకొచ్చిన సాంస్క్రిట్ వర్డ్. ప్రపంచంలో బిగ్గెస్ట్ బీజమంత్ర అహం. ఎవరైతే ప్రతిరోజు అహం బ్రహ్మాస్మి అయిన 11 సార్లు మనస్ఫూర్తిగా చదువుతారో దైవశక్తి విశ్వశక్తి శరీరంలో యాక్టివేట్ అయిపోద్ది. వాళ్ళు ఏమనుకుంటే అది జరుగుతుంది. మంచి అనుకుంటే మంచి, చెడు అనుకుంటే యూనివర్స్ లెక్క కూడా తీర్చేస్తుంది ఆ విధంగా. సో ఒక రైట్ హ్యూమన్ బీయింగ్గా ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ ట్రాన్స్ఫార్మ్ అయ్యేటట్టు అహం బ్రహ్మాస్మి సాధన ప్రాక్టికల్గా ఉండబోతుంది. తద్వారా శరీరంలో ఉన్న ఎనర్జీస్ అన్ని యాక్టివేట్ అయ్యి కూర్చుంటాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఒక దైవ కార్యక్రమం. సో జూలై 27వ తారీఖు నుండి ఆగస్ట్ 6వ తారీఖు వరకు ఆన్లైన్లో జూమ్ కాల్ మార్నింగ్ 6 నుండి 7:30 వరకు ఉంటుంది. ఈ 11 days దైవ కార్యక్రమంని రికార్డ్ చేయబోతా ఉన్నాము. అటెండ్ అవుతున్న వాళ్ళకి లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇస్తున్నాము. నా సజెషన్ ఏంటంటే కుటుంబ సమేతంగా అటెండ్ అయ్యి మళ్ళీ పునర్జన్మ పొందడానికి, మన చెడు కర్మలను తొలగించి ఒక బ్రాండ్ న్యూ లైఫ్, ఒక పునర్జన్మ పొందడానికి ఈ 11 days ప్రోగ్రామ్ హెల్ప్ అవుతుంది. ఇది నేను చెప్పట్లేదు, ఈ వీడియో మన ముందుకు వచ్చింది అంటేనే భగవంతుడి ఆశీర్వాదం అని మనం భావించాల్సిన అర్థం. బ్యాక్ టు యూ మా. సో వ్యూవర్స్, మరి వంశీ గారు చెప్పినట్లుగా జూలై 27 నుంచి ఆగస్ట్ 6వ తారీఖు వరకు కంటిన్యూగా అహం బ్రహ్మశ్రీ సాధన 11 days ప్రోగ్రామ్, ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్ అండి. మరి ప్రేక్షకుల కోరిక మేరకు అహం బ్రహ్మశ్రీ కాన్సెప్ట్ నుంచి కొత్తగా తీసుకొచ్చారు. చెప్పారు కదా వంశీ గారు, ఇప్పటికే చాలా మంది వంశీ గారి క్లాసెస్ నుంచి మెడిటేషన్ క్లాసెస్ కొత్తగా అయితే స్టార్ట్ చేసిన దాని నుంచి కూడా మంచి రెస్పాన్స్ రావడం జరుగుతుంది. మరి అహం బ్రహ్మశ్రీ సాధన 11 days ప్రోగ్రామ్ కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్ చేసుకోండి విత్ ఫ్యామిలీ మెంబర్స్. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్ కోసం కూడా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ గారు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. అంతా శుభం జరుగుతుంది. అహం బ్రహ్మాస్మి. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్.